ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పెద్దారెడ్డి రామచంద్రారెడ్డిలపై కదిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుట్ట వెంకటప్రసాద్ పెడబల్లి గ్రామంలో వారిపై ఆగ్రహించారు. వైసీపీ పార్టీకి ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కదిరి వైసీపీ ఎమ్మెల్యే ఓటమి భయంతో పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ఈ ప్రాంతానికి పలుమార్లు పర్యటించి వైసీపీ నాయకులతో చర్చలు జరపడంపై అందులో ఆంతర్యం ఏముందని కందికుంట ఆగ్రహించారు. పెడబల్లి గ్రామంలో కొత్తగా పుట్టుకొచ్చిన ఒక వైసీపీ నాయకుడు ప్రజలను భయపెట్టడం సరికాదన్నారు. ప్రజలను భయపెడితే వారి పక్షాన తెలుగుదేశం పార్టీ అండగా నిలబడతామన్నారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బుధవారం నంబుల పూలకుంట మండలంలోని పి కొత్తపల్లి, పాపన్నగారిపల్లి, బత్తినగారిపల్లి, పెడబల్లి వీటితో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కందికుంటకు ప్రతి గ్రామంలో ప్రజల నుండి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కొత్తపల్లి రామాలయం, చౌడేశ్వరి ఆలయంలో పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. దీంతో పాటు ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను తెదేపా పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. సూపర్ 6 పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రచారంలో సర్పంచ్ చంద్రకళ, హరిస్వామి, మాజీ సర్పంచ్ శ్రీరాములు నాయుడు, తెదేపా నాయకులు పాలగిరి భాష, దండే రవి, గాజుల ప్రతాప్, గంగా శేఖర్, వంకమద్ది రవి, నరసింహులు, కచ్చెట్టి రామ్మోహన్, రాహుల్, ఆజాతుల్లా, రమణారెడ్డి, తెదేపా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్ట కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీ 2024 ఎన్నికల సార్వత్రిక ముఖ చిత్రం ఒక కుదిరేపు రానటువంటి 18వ తారీఖు రేపటి రోజున ఉంది. ఈరోజు 17వ తారీఖున రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆధిపత్యానికి గండి కొట్టే విధంగా ఈసారి ప్రజలు తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో కనపడుతున్నాయి. అందులో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. నిన్నటి రోజున పాపం ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన స్థాయి దిగేసి మండల స్థాయికి, గల్లీ స్థాయికి కూడా కదిరిలో పర్యటించడం చూస్తేనే తెలిసిపోతోంది వీళ్ళ పరిస్థితి ఏందో, భవిష్యత్తు ఏందో. ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసం లేకుండా ఎన్నికల్లో ఎదుర్కోబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదిరి నియోజకవర్గంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజున వాళ్ళు కేవలం మాటల్ని, ప్రగల్భాల్ని, అధికార దర్పాన్ని, అధికార మదాన్ని ప్రదర్శిస్తూ మాటలు తూలుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టే చర్యల ద్వారానే రాజకీయ పబ్బం గడుపుకుందామనే ఆలోచనతోనే నిన్నటి రోజున కూడా వ్యాఖ్యలు చేసినారు. అసలు యోగ్యత లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉండదు వ్యవస్థలో. ఇది వాస్తవం అనేది వాళ్ళు గ్రహించుకోవాలా. అది ఎవరిని ఉద్దేశించో యోగ్యత లేని వ్యక్తులు ఎవరో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నారు. పదవి ఉంటే కాదు, వ్యక్తిత్వం ఉంటేనో, సమాజంలో ప్రజల్లో హోదా ఉంటేనో, పట్టుంటేనో నాయకుడు అవుతాడు, కానీ పదవితో నాయకుడు కాడనేది వాస్తవమని ఆ యోగ్యత లేనటువంటి వ్యక్తులు గ్రహించుకోవాలా. రెండోది, వాళ్ళకు మధ్యన పోరు జరుగుతూనే ఉంటుంది. ఈ రోజున ఈ పెడబల్లి నడిబొడ్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో జనబలానికి, ధనబలానికి పోటీ జరగబోతోంది. జనబలానికి, కులబలం, మతబలానికి మధ్య పోటీ జరగబోతోంది. మేము నమ్మిండేది జనాల్ని. ఏ ప్రాంతంలో అయినా, ఏ స్థాయిలో అయినా కూడా పేదవాళ్ళని, ప్రజల్ని, మధ్యతరగతి వాళ్ళని, అన్ని వర్గాల ప్రజల్ని మేము నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఒక కులాన్నో, ఒక మతాన్నో, డబ్బునో నమ్ముకొని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నావు, క్లాస్ వార్ అని మాట్లాడుతుంటావు. క్లాస్ వార్ ఏందో నీకు రుచి చూడాలంటే స్పష్టంగా నీ కళ్ళ ముందు ఒక దృశ్యం ఆవిష్కరింపబడాలంటే కదిరికి రమ్మని చెప్పేసి పేర్కొంటానని జగన్మోహన్ రెడ్డికి. క్లాస్ వార్ అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణగా ఈ నియోజకవర్గము ఎన్నికలు జరగబోతా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజున భయకంపితులు అవుతున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ భయపడతా ఉంది, జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు. అందుకే
గతంలో ఏదైతే కోడికత్తి డ్రామా చేస్తే ఈ రోజున గులకరాయి డ్రామా చేస్తా ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తన స్థాయి దిగజారి మరి గల్లీలోకి పరిగెత్తే రకంగా తెలుగుదేశం పార్టీ బలపడినటువంటి పరిస్థితులు కదిరి నియోజకవర్గంలో కనపడుతూ ఉన్నాయి. మరి ఈ రోజున ఈ పెడబల్లో చెప్తా ఉన్నాను, ఒక మనిషి పెద్ద మనిషి పాపం గతం తెలియకుండా చరిత్ర తెలియకుండా పెద్ద పుడింగులు అనుకున్నటువంటి వాళ్ళు పెద్ద మేము చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనుకున్నటువంటి వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయినటువంటి గడ్డిది. నువ్వు దీనికి అతీతులు కాదు, కొత్తగా వచ్చిన కొత్త పిచ్చగాని పొద్దురగడం లేదు. గట్టిగా మాట్లాడుతున్నావు, అందరికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నావు. గట్టిగా కల్లెర్ర చేసే చప్పుడు లేకుండా కనపడిపోతావు. గుర్తుపెట్టుకో, ఈ నేల మీద నీ ఊర్లో నీ నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకో, పోతావు భద్రం. ఎవరికైనా ఈసారి ఈ నియోజకవర్గంలో చెప్తున్నాం, ఈ పెడబల్లో చెప్తున్నాం, పేద ప్రజలకు చెప్తున్నాం, మీకెవడైనా ఫోన్ చేసి బెదిరిస్తే ఎగిసి తంతా అని చెప్పండి.